జటాయు ఎర్త్ సెంటర్. ఇది చాడాయమంగళం, కొల్లం డిస్ట్రిక్ట్, కేరళలో ఉంది. ఇది రోప్వే మాట. సో ఎందుకంటే ఇది ఈ చాడాయమంగళం అంటే ఈ ఎర్త్ సెంటర్ అనేది మనకి జటాయుది సీ లెవెల్ అంటే సముద్ర మట్టానికి ఐ థింక్ 1000 ఫీట్స్ అంటే 1000 అడుగులు అబోవ్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలంటే మనం మెట్లు ద్వారా ఎక్కచ్చు, లేదా మనం ఈ రోప్ వే ద్వారా కూడా ఎక్కచ్చు. సో మెట్ల ద్వారా అయితే ఎక్కడం అయితే చాలా ఇబ్బంది అంటే ఎక్కచ్చు, బట్ ఏంటంటే ఆయాసం గట్రా వచ్చేస్తూ ఉంటుంది. సో బట్ అది కాకుండా ఎవరైనా మనకి రోప్ వేలో వెళ్ళాలంటే ఇదైతే రోప్ వేలో కూడా వెళ్ళచ్చు. సో దీనికి టికెట్లు అయితే 2 ఉంటాయి. ఒకటేమో విజిటింగ్ టికెట్ అరౌండ్ 250 ఉంది. ప్లస్ రోప్ వే వెళ్ళే వాళ్ళకి రోప్ వే ఛార్జెస్ కూడా ఉంటుంది, అది కూడా అరౌండ్ 250. సో టోటల్ 600 అయితే అయింది మనకి రోప్ వే ప్లస్ పైన విజిటింగ్కి 2 టికెట్లు కలిపి. సో ఇదే రోప్ వే అన్నమాట. సో ఇదేంటంటే మనకి అరౌండ్ 5 to 10 minutes ఐ థింక్ పడినట్టుకుంది మనకి కింద నుంచి పైకి వెళ్ళడానికి. ఎందుకంటే కొంచెం లాంగే ఉంది ఈ రోప్ వే. ఇలా స్లోగా ఇది కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది మనకి. సో ఈవెన్ ఇక్కడ మనం ఎక్కేటప్పుడు కూడా అవి స్టాప్ అయితే ఆగో, స్లోగా మూవ్ అవుతూనే ఉంటాయి. మనం అలా మూవింగ్ ఉన్నప్పుడే మనం ఎక్కేయాలి. చూపిస్తానండి. సో ఇదైతే మనకి ఎర్త్ సెంటర్ అయితే దీని దగ్గరికి రీచ్ అవ్వడానికి అయితే చాడాయమంగళంలో దిగేమంటే అక్కడి నుంచి 1.5 kilometer ఉంటుంది. లేదా వర్కల అని మనకి తెలుసు కదా బీచెస్, మనకి అక్కడి నుంచి అయితే మనకి 21 kilometers ఐ థింక్ ఉంది, 25 kilometers. ఎందుకంటే వర్కల వరకు అయితే ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది. సో చూడండి ఇంకా అలా జాయిగా మూవ్ అవుతూనే ఉంటుంది. ఎక్కే వాళ్ళు ఎక్కుతారు, దిగే వాళ్ళు దిగుతారు. సో అదేమో కిందకు వచ్చిన ప్లేస్ కాబట్టి దిగే వాళ్ళు దిగుతున్నారు. సో నెక్స్ట్ మేమైతే ఎక్కాము ఆల్రెడీ. సో దీనిలో అయితే ఉన్నాం చూడండి. ఇతను ఐ థింక్ ఏ కంట్రీయో కానీ గుర్తులేదు, వేరే ఫారినర్ అన్నమాట. సో ఇతనికి పక్కన అయితే ఒక గైడ్ కూడా ఉన్నారు, అతను కేరళ అతనే. ఈ సైడ్ అయితే నేను, మా పార్ట్నర్, మా వైఫ్ ఇద్దరు కూర్చున్నాం. మా ఎదురేమో ఇద్దరు కూర్చున్నారు. మిగతా వాళ్ళు అయితే ఎక్కలేదు. ముందు దాంట్లో ఎక్కారు, మా దాంట్లో ఎంతమంది ఎక్కలేదు. ఓన్లీ 4 members ఐ థింక్ ఉన్న, 5 members ఉన్నాం అంతే మేము. ఎందుకంటే టోటల్ 6-7 అయితే members ఎక్కచ్చు ఒక దాని మీదకి. సో ఇదిగోండి, ఇదే మనకి జటాయు అంటే గరుడ పక్షి అన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఇదైతే మనకి టోటల్ ఇదైతే మనకి లాంగ్ అంటే పొడవు ఎంత ఉంటుంది అంటే 200 అడుగుల వరకు పొడవు ఉంటుంది. వెడల్పు ఏమో 150 అడుగులు అయితే వెడల్పు ఉంటుంది. హైట్ ఏమో 70 అడుగులు హైట్ అయితే ఉంటుంది అన్నమాట. ఇది టోటల్ చూడండి మొత్తం ఇదంతా ఎలా ఉందో వీడియో చుట్టూరు. సో దీన్ని చెప్పాను కదా, దీని టికెట్ అయితే అరౌండ్ 300-250 ఉంది. రోప్ వే కూడా అంతే, అరౌండ్ 250-300 ఉంది. టోటల్ అరౌండ్ 600 అయితే అయింది. చూడండి ఇది ఎప్పుడంటే మనకి 2017లో అయితే ఇనాగ్రేట్ చేశారు కేరళలో. చూడండి ప్లేస్ చూడు ఎంత బాగుందో, జటాయు ఎర్త్ సెంటర్. చూసారా, అదిగోండి. లొకేషన్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది మొత్తం. ఈవెన్ అక్కడ కనపడుతుంది కదా గోపురంలాగా, అదేంటంటే సీతారాముల గుడి మఠ చిన్న టెంపుల్ ఉంది. ఈవెన్ దాంట్లోకి వెళ్ళడానికి కూడా అక్కడ చిన్న టికెట్ ఉన్నట్టు ఉంది. నేనైతే వెళ్ళలేదు, మా వాళ్ళు వెళ్ళినట్టున్నారు. చూడండి క్లోజప్. వర్కలా కాదే, జటాయు గరుడ పక్షి. మేమైతే కేరళ ట్రిప్లో అక్కడి నుంచి మున్నార్ నుంచి డైరెక్ట్గా అయితే బస్సు అయితే మేము తిరువనంతపురం బస్సు ఎక్కితే చాడాయమంగళం బస్ స్టాప్లో దిగాం. అక్కడి నుంచి అయితే జస్ట్ 1.5 kilometer 2 kilometers ఉంది. 50 rupees 100 rupees కానీ ఆటో తీసుకున్నాడు, కట్టించుకున్నామాట డైరెక్ట్ అక్కడికే. అదే ట్రైన్ నుంచి వెళ్ళే వాళ్ళు అయితే ట్రైన్ ద్వారా అయితే వర్కలాలో దిగాలన్నమాట. వర్కలా నుంచి ఇక్కడికి 27 kilometers ఎంత ఉంది. చూడండి ఎర్త్ సెంటర్ జటాయు. ఇది ఫ్రంట్ మనం ఎక్కగానే పైకి ఎక్కగానే ఇది
చాలా టూరిస్ట్ ప్లేసెస్ అన్నమాట. చాలా బాగుందన్నమాట. చాలామంది డైలీ విజిట్ చేస్తూ ఉంటున్నారు. కేరళ టూరిజం కొల్లం డిస్టిక్లో అయితే ఇది ఉంది.